Praise the Lord. Hallelujah. Thank you, Lord. తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మా శరీరము సమర్పించి
శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సియోను మార్గములో పలు శోధనలు రాగా సియోను మార్గములో పలు శోధనలు రాగా సదా విజయించుటకు విశ్వాసము నీచితివి సదా విజయించుటకు విశ్వాసము నీచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సిలువను మోసుకొని సువార్తను చేపట్టి ఆ సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితివి యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము పాడెదా హల్లెలూయా మరణాథా హల్లెలూయా పాడెదా హల్లెలూయా మరణాథా హల్లెలూయా సదా పాడెదా హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా సదా పాడెదా హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము Praise the Lord, praise the Lord. మరి పాట పాడదాం. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. ఈరోజు మరి ఫ్రెండ్షిప్ డే సందర్భంగా
యేసుక్రీస్తు లాంటి నిజమైన స్నేహితుడు, ప్రాణం పెట్టిన స్నేహితుడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. కాబట్టి ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఈ పాట మనం పాడదాం. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు అనేటువంటి పాట మనం పాడదాం. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు. అందరూ చప్పట్లు కొట్టాలి, క్లాప్స్ కొట్టాలి. థ్యాంక్ యూ. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగునా. దేవ నదులన్నీయు సర్వ సంద్రములు ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగునా. జీవ నదులన్నీయు సర్వ సంద్రములు ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా. నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా మంచి దేవుడవు. నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా మంచి దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు. థ్యాంక్ యూ లార్డ్. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేని పాప పరిహారార్థం శిలువ మరణముంది తిరిగి లేచినట్టి దైవ నరుడెవ్వరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేని పాప పరిహారార్థం శిలువ మరణముంది తిరిగి లేచినట్టి దైవ నరుడెవ్వడు. నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా విమోచకుడవు. నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా విమోచకుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు,
సమమెవరు నీలా ప్రేమించేదెవరు. థ్యాంక్ యూ లార్డ్. నేను వెదకాకున్నా నాకు దొరికేదివి, నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి. నీకు గాయాలు తరచు రేపేదిని, నన్నెంతో సాయించి క్షమించితివి. నేను వెదకాకున్నా నాకు దొరికేదివి, ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి. నీకు గాయాలు చేసి తరచు రేపేదిని, నన్నెంతో సాయించి క్షమించితివి. నీలా జాలి గల ప్రేమ గల దేవుడేడి, నీవేగా మంచి దేవుడవు. నీలా జాలి గల ప్రేమ గల దేవుడేడి, నీవేగా మంచి దేవుడవు. నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు. యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు. యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. థ్యాంక్ యూ బ్రదర్స్. అలాండి మీరందరూ కూర్చోండి, వెళ్ళి కూర్చోండి. ఈ సమయంలో ఇవాంజలిస్ట్ ఏలియా గారు ఒక స్పెషల్ సాంగ్ పాడతారు. ప్రభువుని మనం స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హలో చెక్. ప్రభుకి స్తోత్రం. రాజుగారికి, అమ్మగారికి, వచ్చిన సంఘస్థులకి అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా. మరి సమయం చానాటికి సమయం ఇచ్చాడు అయ్యగారు. ఒక పాట పాడి వినిపిస్తామని అందరికి వచ్చే పాటే. అందరూ నన్ను విడిసినన్న పాట పాడుకుందాం. అందరూ నన్ను విడసినా నీవు నన్ను ఇడవానంటివే. అందరూ నన్ను విడసినా నీవు నన్ను ఇడవానంటివే. అందరూ నన్ను విడసినా నీవు నన్ను ఇడవానంటివే. నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడవనంటివే. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడవనంటివే. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడవనంటివే.
పెట్టినా నా కొండాయో నీవే నా కోటాయో నీవే నా కొండ కోట నీవే యేసయ్యా నా కొండాయో నీవే నా కోటాయో నీవే నా కొండ కోట నీవే యేసయ్యా అందరూ నన్ను విడసినా నీవు నన్ను విడవనంటివే అందరూ నన్ను విడసినా నీవు నన్ను విడవనంటివే నేను నిన్ను నమ్ముకొంటినే నీవు భయపడకంటివే నేను నిన్ను నమ్ముకొంటినే నీవు భయపడకంటివే నా తోడు నీవే నా నీడ నీవే నా తోడు నీడ నీవే యేసయ్యా నా తోడు నీవే నా నీడ నీవే నా తోడు నీడ నీవే యేసయ్యా అందరూ నన్ను విడసినా నీవు నన్ను విడవనంటివే అందరూ నన్ను విడసినా నీవు నన్ను విడవనంటివే హల్లెలూయా థ్యాంక్ యూ. ఏలియా గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో సిస్టర్స్ వారు వచ్చి ప్రత్యేకమైన పాట పాడతారు. సిస్టర్స్ నా ప్రాణమా యెహోవాను సన్నుతించుకొని నా ప్రాణమా యెహోవాను నీవు సన్నుతించి కొనియాడు నా నాదుడేసు నీ సన్నిధిలోన సుఖశాంతులు కలవు నా ప్రాణమా యెహోవాను నీవు సన్నుతించి కొనియాడు నా నాదుడేసు నీ సన్నిధిలోను సుఖశాంతులు కలవు యేసయ్యా 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 నా యేసయ్యా నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు నా నాదుడేసు నీ సన్నిధిలోను సుఖశాంతులు కలవు
బ్రతుకలేను స్వామి నా ప్రాణమా యెహోవానే నీవు నన్ను తెంచుకొని ఆడు నా నాదుడేసుని సన్నిధిలోన సుఖశాంతులు కలవు నా ప్రాణమా యెహోవాను నీవు నన్ను తెంచుకొని ఆడు నా నాదుడేసుని సన్నిధిలోన సుఖశాంతులు కలవు యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి నా ప్రాణమా యెహోవాను నీవు నన్ను తెంచుకొని ఆడు నా నాదుడేసుని సన్నిధిలోన సుఖశాంతులు కలవు నా ప్రాణమా యెహోవానే నీవు నన్ను తెంచుకొని ఆడు నా నాదుడేసుని సన్నిధిలోన సుఖశాంతులు కలవు హల్లెలూయా. అందరం అలాగే లేచి నిలబడదాము. దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించేటటువంటి సమయంలో దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించగలం దేవుని లేఖనం సెలవిస్తూ ఉంటుంది. ఆగస్టు మాసంలో మొదటి పునరుత్థాన దినమందు దేవుని స్తుతించడానికి ఆరాధించడానికి ఆయన సన్నిధిలో కూడుకున్నకు దేవుడు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవుని స్తుతిద్దాము. నిజముగా భక్తులు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి మేలును మరచిపోకుండా దేవుని స్తుతించమని లేఖనం సెలవిస్తూ ఉంటుంది. భక్తులైనటువంటి దావీదు తన జీవితంలో దేవుడు చేసేటువంటి ప్రతి మేలు ఉపకారం అంతటిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాడు. దేవుడు నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాడు, మరచిపోవట్లేదు. అంతరంగమున సమస్తముతో చెప్తున్నాడు, నా దేవుణ్ణి కొనియాడుదాము. ఉదయకాల సమయంలో దేవుడు నిజంగా కొనియాడుదామా, కీర్తిద్దామా. దేవుడు ఎంత గొప్ప ప్రేమామయుడు, ఎంత గొప్ప జాలిగల దేవుడు ఆయన. మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనల్ని విడిచిపెట్టకుండా ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. కృప వెంబడి కృపను మనకు చూపిస్తూ ఉంటున్నాడు. కృప వెంబడి కృప, అనుదినము నూతనముగా నీ ఎడల నాకు వాత్సల్యము పుట్టుచున్నది అని అంటున్నాడు. మనం ఎంత పాపం చేసినా, దేవుని దగ్గరికి ఎంత దూరం అయిపోతూ ఉన్నప్పటికీ దేవుణ్ణి స్తుతించకుండా, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోకుండా, దేవుణ్ణి మరచిపోయిన సందర్భంలో కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టక ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మన దినములు పొడిగిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, నిజముగా ఈ లోకములో ఈ సమయాన్ని చూడలేక ఎంతో మంది గతించిపోయారు. ప్రతి క్షణము కూడా కొన్ని లక్షల మంది చనిపోతున్నారు. ప్రతి క్షణానికి కన్ను మూసి తెరిసేలోపు, రెప్పపాటులో రెప్ప వేసేలోపు కొన్ని లక్షల మంది చనిపోతూ ఉన్నారు భూమి మీద. కానీ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అది గొప్ప ప్రేమ కాదా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని అంటున్నాడు. నిజముగా నీ ప్రాణముతో మన ప్రాణంతో చెప్దాము, ఆపత్కాలమందున సర్వలోకంలో ఆయన వంటి దేవుడి లోకంలో లేరు. దీన జనాలకి దీనుల ఏళ్ళ ఆయన కృప చూపుతూ ఉంటున్నటువంటి దేవుడు, ఆపత్కాలము నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన మాత్రమే. ఆయన్ని కలిగి ఉండే భాగ్యము ఒక మంచి పాట రాశారు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. అందరి నోళ్ళు తెరిచి ప్రభువానికి మహిమ, ప్రభువానికి ఘనత. అవును ప్రభువారి కరవశందాల బరకుందరసి. ఎంత గొప్ప దేవుడు ఆగస్టు మాసంలోని కూడా ప్రవేశపెట్టావు నాయనా. మేమే పాటి వారా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి. హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం,
స్తోత్రం 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 స్తోత్రం. ఎంత ప్రేమమయుడు నాయన, ఎంత జాలిగల. హల్లెలూయా హల్లెలూయా. ఏమిచ్చి మీ రుణమును తీర్చగలము నాయన, ఏమి ఇవ్వలేము ప్రభా. మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. వేలాది నదులంత విస్తార తైలము నీకు ఇచ్చిన మీ రుణమును మేము తీర్చలేము తండ్రి. మీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. మరి ఒకసారి మీ కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేని ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. నా తోడు నువ్వుంటే చాలు, నా ముందు నువ్వుంటే చాలు. హల్లెలూయా. అవును ప్రభా తండ్రి, మా తోడు మీరుంటే చాలు, మా ముందు మీరుంటే చాలు నాయనా. మీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. ఆపత్కాలమందున సర్వలోకమందున దీనజనాలి దీపంగా వెలుగుతున్నవాడా. ఆపత్కాలమందున సర్వలోకమందున దీనజనాలి దీపంగా వెలుగుతున్నవాడా. ఆరాధించు నిన్నే లోకరక్షకుడా, ఆనందించు నీలో జీవితాంతము. అందరం చెప్దాం. ఆరాధించు నిన్నే లోకరక్షకుడా, ఆనందించు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృప ఎంత తుది వరకు ధరించగలరా. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృప ఎంత
అవును నాయనా, మీకు స్తోత్రములు. సుడిగాలిలోనైనా జడి వానలోనైనప్పటికీ ప్రభా తండ్రి మీకు స్తోత్రములు. మీరు మాకు తోడుండి భయం లేదు, మీరు మా ముందుంటే మాకు దిగులు లేదు నాయనా. చాలు ప్రభా, మీ కృప మాకు చాలు. హయా, మీరు మమ్మల్ని ఇంతగా హెచ్చించుటకు, ఇంత కృప మా ఏడ్ల చూపుటకు మేమే మీకు స్తోత్రములు. మిమ్మల్ని కలిగి ఉండే ధన్యతను మాకు ఇచ్చినారు. ఇన్నాళ్ళు క్షణమైన మమ్మల్ని మరచిపోయినటువంటి దేవుడవు నాయన, కునకగా నిద్రించక కాపాడుచున్నటువంటి దేవుడవు నాయన. రే అయినా పగలైనా ప్రభా తండ్రి, ఎల్ల వేళలా నిత్యము నీ జ్ఞాపకాల్లో మమ్మల్ని ఉంచుకున్నావు, నీ అరచేతిలో మమ్మల్ని చెక్కుకున్నావు. ఎంత గొప్ప దీవెన మాకు అనుగ్రహింపచేసావు, ఎంత ధన్యులం ప్రభా తండ్రి. ఏ పాటి వారము, ఏ యోగ్యత లేని మమ్మలను మరి ఒకసారి నిలవబెట్టినందుకు మీకు స్తోత్రములు. మీ సన్నిధిలో సజీవులముగా మిమ్మల్ని స్తుతించగలిగే దీవెన మాకు అనుగ్రహింపచేసినందుకు, మరి ఒకసారి ఈ పునరుద్ధాన దినమందు సజీవులముగా సమకూర్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ ఉంటున్నాం. మరి ఒకసారి పునరుద్ధాన దినమును ప్రభా మీ పాదముల చెంత పెడుతూ ఉంటున్నాం, మీ పాదముల దగ్గర సాగిల పడుతూ ఉంటున్నాం, మిమ్మల్ని కొనియాడుతూ ఉంటున్నాం. మా జీవితంలో ఇంకా ఏది కూడా ప్రభా మీకంటే ఎక్కువగా, మీకంటే ఘనమైనదిగా
మేము ఎంచకుండా మాకు సహాయపడుతురండి. ఆమేన్. మీరు మాత్రమే ఘనమైనటువంటి వ్యక్తిగా, ఘనమైనటువంటి వారుగా మీరుంటకు, మేము కలిగి ఉంటకు మాకు సహాయపడుతురండి. మిమ్మల్ని మేము అధిపతిగా, తండ్రి అధికారిగా మా జీవితాల్లో నిలబెట్టుకున్నట్టుకు మాకు సహాయం చేస్తురమ్మని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మరి ఒకసారి మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ తండ్రి మీ సన్నిధిలో జీవించగలిగే కృపనిచ్చినారు ప్రభువా. తండ్రి మీకు స్తోత్రములు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదంటున్నాడు భక్తుడు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. నడిపించినటువంటి దేవుడవు, మంచి పచ్చిక గల చోటికి మమ్మల్ని నడిపించినటువంటి దేవుడవు. మంచి ఆత్మీయ ఆహారమును ప్రతి క్షణము, ప్రతి వారము మాకు అనుగ్రహింప చేసినటువంటి దేవుడవు నాయన. నిలబడబోతున్న మీ దాసుని మరి ఒకసారి మీ సిలువ చాటును మరుగుపరచండి. మాకందరికి కావలసిన ఆత్మీయ ఆహారం అనుగ్రహింప చేసి మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకుంటూ రమ్మని యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరం కూర్చుందాం. మంచిది. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈరోజు వాక్య పఠనము కొరకు మత్తయి సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 19 వచనాలు అందరం చదువుకుందాము. అందరూ బైబిల్ తెరిచి నేను చదువుతూ ఉంటుండగా మత్తయి సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 19 వచనాలు. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడి నుండి వెళ్ళిపోయెను. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవు వాడవు నీవేనా? మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది, మరియు నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని ఉత్తరమిచ్చెను. వారు వెళ్ళిపోచుండగా యేసు యోహానును గూర్చి జనసమూహములతో ఇలాగు చెప్పసాగెను. మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లునా? మరి ఏమి చూడ వెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకున్న మనుష్యునా? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకుని వారు రాజగృహములలో నుందురు గదా. మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవరిని గూర్చి వ్రాయబడినో అతడే ఈ యోహాను. స్త్రీలు కనిన వారిలో బాప్తిజమమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. బాప్తిజమమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు. యోహాను కాలము వరకు ప్రవక్తలందరినూ ప్రవచించుచూ వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచూ నుండెను. ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలియా ఇతడే. వినుటకు చెవులు గలవాడు వినుగాక. ఈ తరము వారిని దేనితో పోల్చుదును? సంత వీధులలో కూర్చుని ఉండి మీకు పిల్లన గ్రోవి ఊది తిమ్మగానే మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించి తిమ్మగానే మీరు రొమ్ము కొట్టు కొనరైతిరని తమ చెల్లికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలి ఉన్నారు. యోహాను తినకయు త్రాగకయు వచ్చెను గనుక వీడు దయ్యము పట్టిన వాడని వారు అనుచున్నారు. మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయు సుంకర్లకును పాపులకును స్నేహితుడని వారు అనుకొనుచున్నారు. అయినను జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందుననెను. ఆమేన్. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీ ప్రేమకై వందనాలు చెల్లిస్తుంటున్నాం. నీ వాక్యము ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి. మీ పరిశుద్ధ సన్నిధి తోడుగా ఉంచండి. మీ స్వరము మాకు వినిపింపచేయండి. మానవ స్వరమును మరుగుపరచండి. నీ మాటలు మాత్రమే మాకు వినిపింపచేసి మహిమ పొందమని శత్రు కార్యాలన్నీ బంధిస్తూ యేసు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభములు, వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరికీ వందనాలండి. గుడ్ మార్నింగ్. అదే రీతిగా ఈరోజు మరి ఫ్రెండ్షిప్ డే సందర్భంగా కూడా మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి మీ అందరూ ఇక్కడున్న చిన్న పిల్లలకి, యవనస్తులు, వృద్ధులకి ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ ఉంటారు. సో ఫ్రెండ్షిప్ అనేటువంటిది చాలా ఉన్నతమైనటువంటిది. సముద్రంలో షిప్పులు ఉంటాయి, కానీ మన మధ్య ఏముంటుంది? ఫ్రెండ్షిప్ ఉంటుంది. సో చాలా శ్రేష్టమైనటువంటి ఫ్రెండ్స్ని కలిగి ఉండడం కూడా ఇట్స్ ఏ గ్రేట్ హానర్ అండ్ బ్లెస్సింగ్. సో ఈరోజు స్నేహితుల దినోత్సవం. మరి మీ ఫ్రెండ్స్కి మీరు శుభాకాంక్షలు తెలియజేశారో లేదో నాకు తెలియదు, కానీ ప్రార్థన అయిన తర్వాత అయినా చెప్పండి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని. సో నిజంగా భూమి మీద రకరకాల స్నేహితులు మనకున్నారు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు అని చెప్తాడు. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనములో ఆ మాట మనం చూస్తాం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును అంటాడు. సో నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట? విడువక ప్రేమిస్తాడు. దుర్దశలో, కష్ట సమయాల్లో, బాధల్లో, దుఃఖములో, ఇబ్బందుల్లో, అవమానాల్లో, నిందల్లో ఆ స్నేహితుడే ఎలా ఉంటాడంట? సొంత రక్త సంబంధిక సహోదరుడిగా ఉంటాడు. ఫ్రెండ్షిప్ యొక్క వాల్యూ ఎందుకు బైబిల్లో ఈ మాట వ్రాయబడింది అంటే, స్నేహితులుగా నటించే వాళ్ళు కూడా ఉంటారు, జాగ్రత్త అని చెప్తా ఉన్నాడు. నటించే స్నేహితులు ఉన్నారు, మోసం చేసే స్నేహితులు ఉన్నారు, నిన్ను ఏడిపించే స్నేహితులు ఉన్నారు. ఫ్రెండ్స్ లాగానే ఉంటారు, నీతో స్నేహం చేస్తూనే ఉంటారు. ఏం చేస్తారు? నీకు కీడు చేయడానికి చూస్తారు. బీ కేర్ఫుల్. మత్తయి సువార్తలోనే మనం చదివాం, మనుషులను గూర్చి జాగ్రత్త పడండి అని ఉంది. మనుషులను గూర్చి జాగ్రత్త పడండి. ఎందుకు ప్రభు ఆ మాట చెప్పాడంటే, అందరూ నమ్మదగిన వారు కాదు. ఎందుకు బైబిల్ క్లియర్గా మాట్లాడుతూ ఉంది నిజమైన స్నేహితుడు, నిజమైన స్నేహితుడు అని అంటే, నిజానికి స్నేహితులు కాని వారు కూడా చాలామంది ఉన్నారు. జస్ట్ వాడు ట్యాగ్ ఒకటే తగిలించుకుంటాడు, ఏమని? ఫ్రెండ్ అని ట్యాగ్ తగిలించుకుంటాడు. కానీ వాడు నిజంగా మనకి స్నేహానికి బదులుగా ఏం చేస్తాడంటే నష్టాన్నే తీసుకొస్తాడు. చూడండి, కొంతమంది స్నేహితులు మరి వారి జీవితం పాడైపోవడానికి, కుటుంబాలు కూలిపోవడానికి, కుటుంబంలో మరి రకరకాల భేదాలు రావడానికి స్నేహమే కారణమవుతుంది. వాడు చెడిపోవడానికి, తప్పుడు మార్గంలో వెళ్ళడానికి, వాడి జీవితం అంతా కూడా స్పాయిల్ అవ్వడానికి స్నేహమే కారణమవుతుంది. కొన్ని స్నేహాలు మనల్ని ఏం చేస్తాయంటే అదో గతికి తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. అందుకే ఎవరితో స్నేహం చేయాలో, ఎవరితో స్నేహం చేయకూడదో అనే డిసిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మీ పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు? ఒక వ్యక్తి వాడు మంచివాడా కాదా వాడి గురించి చెప్పాలంటే ముందు ఎవరిని అడగాలంట? వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో తెలుసుకోవాలంట. వాడి ఫ్రెండ్స్ ఎవరో తెలుసుకుంటే ఆటోమేటిక్గా ఈడెవడో కూడా చెప్పేయచ్చు అంటారు లోకంలో. అంటే స్నేహంలో అంత ఇది ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్షిప్, స్నేహం, వృద్ధులు, పెద్దలు
యవనస్తులు, చిన్న బిడ్డలు, ఈవెన్ ఎల్కేజీ, యూకేజీ, అరకేజీ, ఏకేజీలో వాళ్ళకు కూడా ఎవరు ఉంటారు చెప్పండి? వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళకి ఫ్రెండ్స్. మొన్న స్కూల్కి వెళ్తే, సెయింట్ యాన్ స్కూల్కి వెళ్తే, దే ఆర్ వెరీ లిటిల్, చాలా చిన్నపిల్లలు. వాళ్ళని గమనిస్తూ ఉన్నాం. వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు భుజం మీద చేసుకొని, ఈడి బ్యాగ్ వాడు పట్టుకుంటున్నాడు, వాడి బ్యాగ్ ఈడి రారా ఆటో దగ్గరికి వెళ్దాం అని ఇద్దరు లాక్కొని వెళ్తా ఉంటారు. ద ఫ్రెండ్షిప్, స్నేహం అనేటువంటిది ఇట్స్ వెరీ స్వీట్, చాలా మధురంగా ఉంటుంది. కానీ అది నిజమైన స్నేహం కాకపోతే నష్టపోతాం, పాడైపోతాం, ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి. అందుకే బైబిల్లో క్లియర్గా మాట రాయబడింది, నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట? విడువక ప్రేమిస్తాడు. దుర్దశలో కూడా వాడు నీ పక్కన నిలబడతాడు. కొంతమంది స్నేహితులు ఉంటారు, డబ్బులు ఉన్నంతసేపు స్నేహం చేస్తారు. నీ దగ్గర డబ్బులు అయిపోతే వాళ్ళు ఇక నీ దగ్గరకు కూడా రారు. అంటారు కదా, బెల్లం ఉన్నంతసేపే ఏముంటాయంట? ఈగలు ఉంటాయంట. ఆ బెల్లం కరిగిపోతే అక్కడ ఈగలు కనబడవు. అలాగే కొంతమంది ఆస్తులను చూసి, డబ్బును చూసి, నీకున్న హోదాను చూసి, నీకున్న పరిస్థితిని చూసి స్నేహం చేస్తారు. ఒకవేళ ఏదైనా నష్టం జరిగితే, ఏదైనా నువ్వు కోల్పోతే నీతో స్నేహం చేయడానికి వాళ్ళు ఇష్టపడరు. కానీ కొంతమంది ఉంటారు, కష్టమైన, నష్టమైన, బాధలో ఉన్న, ఇక్కడ అదే దుర్దశలో, వాడి పరిస్థితి బాగోకపోయినా, వాడికి అనారోగ్యం వచ్చినా, వాడికి తింటానికి లేకపోయినా ఈ స్నేహితుడు ఏం చేస్తాడంట? విడువక ప్రేమిస్తాడు. దట్ ఈస్ ద రియల్ ఫ్రెండ్షిప్. సముద్రంలో ఓడలు మునిగిపోతాయి, ఆ షిప్పులు మునిగిపోతాయి, కానీ నీ ఫ్రెండ్షిప్ మాత్రం ఏమకూడదు? మునిగిపోకూడదు. కానీ ముంచే స్నేహితులు ఉన్నారా లేదా? ఉన్నారు. బీ కేర్ఫుల్. ముంచే స్నేహితులు ఉన్నారు. నీతో స్నేహం చేస్తూనే నిన్ను నాశనానికి, నిన్ను పాడు చేయాలని నీ మీద రకరకాలుగా సాడీలు చెప్పి రకరకాలుగా చేసే స్నేహితులు కూడా ఉన్నారు. అయితే ప్రపంచంలో ఒక గొప్ప స్నేహితుని గురించి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఆ నిజమైన స్నేహితుడే ప్రభువైన యేసుక్రీస్తు. ఈరోజు మనం చదువుకున్న లేఖన భాగంలో మాథ్యూ చాప్టర్ 11, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో వర్స్ 11-19, 19వ వచనములో, మనిషి కుమారుడు తినుచు త్రాగుచు వచ్చిన గనుక ఇదిగో వీడు తిండిపోతును, మద్యపానియు, సుంకరులకును పాపులకును స్నేహితుడని వారు అనుచున్నారు అన్నాడు. యేసు ప్రభువుకున్న ఒక పేరు ఏంటంటే, ఆయన పేరు పాపుల స్నేహితుడు. యేసు క్రీస్తు ఎవరి స్నేహితుడు అంటే ఆయన పాపుల స్నేహితుడు. ఆయన పాపులతో స్నేహం చేశాడు, కానీ పాపాన్ని సమర్థించలేదు, పాపాన్ని ఖండించాడు. ఆయన పాపము ఎరుగని దేవుడు, పాపము అంటని దేవుడు, పాపము చేయని దేవుడు, పాపము లేని దేవుడు ఆయన. చూడండి, ఫ్రెండ్షిప్ చేయొచ్చు మనం. మరి ఏ కులం వారితోనైనా, ఏ మతం వారితోనైనా, ఏ భాష మాట్లాడే వారితోనైనా స్నేహం చేయవచ్చు. కానీ మనం పరిశుద్ధంగా జీవించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ప్రభు అదే చెప్తాడు, మీరు పాముల వలె వివేకంగా ఉండండి, పావురము వలె నిష్కపటంగా ఉండండి. నువ్వు ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేయి, కానీ నీ క్యారెక్టర్, నీ విశ్వాసం, నీ నిరీక్షణ, నీ భక్తి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవునికి కొందరు కావాలా? అందరూ కావాలా? దేవునికి అందరూ కావాలి. ప్రతి మతం, ప్రతి కులం, ప్రతి వ్యక్తి దేవునికి కావాలి. కాబట్టి దేవునికి అందరూ కావాలి అన్నప్పుడు మనం అందరితో కలిసి ఉండాలి, అందరితో మాట్లాడాలి, అందరితో సహవాసం చేయాలి. కానీ సహవాసం చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు నీ ప్రవర్తన, నీ మాట తీరు, నీ భక్తి, నీ విశ్వాసము, నీ యథార్థత చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభు ఎవరి స్నేహితుడంట? పాపుల స్నేహితుడు అని వ్రాయబడింది. జీసస్ వాజ్ ద ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్, పాపుల స్నేహితుడు. ఆయన జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య గురించి అందరూ ఏమనుకుంటున్నారు చెప్పండి? జక్కయ్య ఎంత దుర్మార్గుడో, ఎంత దుర్మార్గుడో, పాపి అయిన ఈ మనిషిని ఇంటికి యేసు ప్రభు వెళ్తున్నాడు. ఆ దినాల్లో ట్యాక్స్ కలెక్టర్స్ అంటే ఎవ్వరికి ఇష్టం ఉండదు. సుంకపు గుత్తదారుడు, ట్యాక్స్ కలెక్టర్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్,
ట్యాక్స్ కలెక్టర్ అంటే ఇప్పుడు ఎవరంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు. ఆ దినాల్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఎందుకంటే వారు రోమా ప్రభుత్వం కింద పనిచేస్తూ ఉంటారు. రోమా ప్రభుత్వం వారికి జీతాలు ఇవ్వదు. మరి ఎలా వీరికి జీతాలంటే వీళ్ళు ట్యాక్సులు వసూలు చేసి ప్రభుత్వానికి కట్టవలసింది కడతారు. ఎంత ఎక్కువ వసూలు చేసుకుంటే ఆ ఎక్కువదంతా కూడా వీళ్ళ జీతానికి వాడుకుంటారు. ఆ అవకాశం అన్నమాట వాళ్ళకి. ఇంకా ఎంత మంచి ఉద్యోగం చూడండి. అందుకే రూపాయి పన్ను వేయాల్సిన చోట ఏం చేస్తారంట, 4 రూపాయలు పన్ను వేస్తాడు. జక్కయ్య అదే అన్నాడు. ఏమన్నాడు? నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారికి మరలా 4 అంతలు తిరిగి ఇచ్చేస్తా అన్నాడు. 4 times 4 అంతలు పే బ్యాక్ నేను మరలా ఇచ్చేస్తా, ఎందుకంటే అన్యాయంగా సంపాదించాను అదంతా అన్నాడు. ఎంత దారుణం అంటే రూపాయి పన్ను వేయాల్సిన చోట 4 రూపాయలు 3 రూపాయలు ఎక్కువ అదనంగా వేసేవాళ్ళు. ప్రభుత్వానికి ఎంత కట్టాలి? రూపాయి కట్టాలి. మరి మిగతా 3 రూపాయలు ఎవరికంటే జక్కయ్యకి. అందుకే జక్కయ్య ఎవరంట? ధనవంతుడు. వాజ్ ఎ వెరీ రిచ్ మ్యాన్. చాలా ధనవంతుడు. ఎలా సంపాదించాడు? బహుశా అన్యాయంగా అక్రమంగా సంపాదించాడు. జక్కయ్య పేరుకి అర్థం ఏంటంటే పవిత్రుడు, నిర్మలుడు అని అర్థం. కానీ బ్రతికి ఎలా ఉంది చెప్పండి? అన్యాయం, కరప్షన్, అన్యాయం, అవినీతి, అక్రమం. కాబట్టి అధికంగా వసూలు చేసేవాడు. అందుకే ఆ దినాల్లో ట్యాక్స్ కలెక్టర్స్ అంటే యూదులకు ఇష్టం ఉండేది కాదు. పైపెచ్చు వాళ్ళు రోమా ప్రభుత్వం కింద పనిచేస్తూ ఉండేవాళ్ళు, రోమీల అధికారం కింద పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఎవరికి ఇష్టం ఉండదు వాళ్ళంటే, ట్యాక్స్ కలెక్టర్స్ అంటే. కానీ యేసు ప్రభు ఎవరింటికి వెళ్ళాడు చెప్పండి? జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. ప్రజలకు ఇష్టం లేదు. వాళ్ళందరూ జక్కయ్యని పాపిగా చూస్తూ ఉన్నారు, దుర్మార్గుడిగా ఎంచుతున్నారు. కానీ యేసు ప్రభు ఏమన్నాడంటే, జక్కయ్య నీవు చెట్టు త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉంటాను అన్నాడు. యేసుక్రీస్తు ఎవరు అంటే ఆయన పాపుల స్నేహితుడు. అంతేకాదు ఆయన మనల్ని స్నేహితులు అని పిలుస్తూ ఉన్నాడు. వీఆర్ ద ఫ్రెండ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనల్ని విడువని ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు. మనల్ని మర్చిపోని స్నేహితుడు ఉన్నాడు. కష్టంలో, దుర్దశలో, ఆపదలో, కన్నీటిలో, వేదనలో, అపాయములో, ప్రతి పరిస్థితులలో నిన్ను నన్ను విడువని నిజమైన స్నేహితుడు ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అంటాడు కదా, చూడుము నా అరచేతిలోనే నిన్ను చెక్కుకున్నాను, నిన్ను ఎన్నడు విడువను ఎడబాయను. వాట్ ఏ వండర్ఫుల్, వాట్ ఏ బెస్ట్ ఫ్రెండ్. యేసుక్రీస్తు ఎంత మంచి స్నేహితుడు చూడండి. కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అవమానాల్లో నిన్ను విడువని దేవుడు ఆయన. ఆయన కలిగి ఉంటే ఎంత గొప్ప భాగ్యం. నిజమైన స్నేహితుడు ఆయన. జాన్ చాప్టర్ 15, యోహాను సువార్త 15వ అధ్యాయంలో మరి ప్రభు అంటున్నటువంటి మాట ఏంటంటే 12వ వచనం చూడండి. 12వ వచనంలో, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించవలనటియే ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట? తన స్నేహితుల కోసం ఏం చేస్తాడంట? ప్రాణం పెడతాడా? ప్రాణం తీస్తాడా? నిజమైన స్నేహితుడు తన స్నేహితుల కోసం ఏం చేస్తాడంట? ప్రాణం పెడతాడు. వాడే నిజమైన స్నేహితుడు. ఆపదలో ఉంటే చూస్తూ వెళ్ళిపోయేవాడు కాదు నిజమైన స్నేహితుడు. నీకు బాగోకుండా ఉంటే పలకరించకుండా దాటిపోయేవాడు కాదు నిజమైన స్నేహితుడు. నువ్వు ఇబ్బందులో ఉంటే నీకు సహాయం చేయకోకుండా వెళ్ళిపోయేవాడు కాదు నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహితుడు నీ దుర్దశలో కూడా నిన్ను విడిచిపెట్టడు. నీకు కష్టం వస్తే వెంటనే నీ పక్షాన్ని నిలబడతాడు. నీకు అనారోగ్యం వస్తే కనీసం హాస్పిటల్కైనా తీసుకెళ్తాడు. నీ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏదైనా ఉన్నప్పుడు కనబడే స్నేహితులా? నీ దగ్గర ఏమీ లేకపోయినా వచ్చి పలకరించే స్నేహితులు నీకున్నారా? ఎలాంటి స్నేహితులను కలిగి ఉన్నావు? చాలా ఇంపార్టెంట్. యేసుక్రీస్తు ఆయన విడువని స్నేహితుడు, మరువని స్నేహితుడు.
ఆయనకి స్నేహితులుగా ఉండడం ఎంత గొప్ప భాగ్యం. లెట్స్ రీడ్ కంటిన్యూ దట్ వర్స్ 13లో ఏమంటాడంటే, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు ఎవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. యేసయ్యకు స్నేహితులు అవ్వాలంటే మనం ఏమి చేయాలంట? ఏం చేయాలంట? ఆయన ఆజ్ఞాపించిన వాటిని చేస్తే చాలు. యేసు ప్రభు చెప్పింది చేస్తే చాలు, మనం ఆయనకి స్నేహితులం అవుతాం. బైబిల్ గ్రంథంలో దేవుని స్నేహితుడు అని పిలువబడిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఎవరు చెప్పండి? ఆయన ఎవరైనా? అబ్రహాము. అబ్రహాముకున్న పేరేంటంటే ఏం చెప్పండి? దేవుని స్నేహితుడు అనే పేరు. దేవుని స్నేహితుడు. ఐ థింక్ యాకోబు రాసిన పత్రిక, యాకోబేనా? దేవుని వాక్యములో మనం చూస్తే నిజంగా యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. యాకోబు 2:23. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. అబ్రహాముకున్న మరి ఒక పేరు ఏంటంటే, ఏం పేరంట? దేవుని స్నేహితుడు. ఫ్రెండ్షిప్ విత్ గాడ్. దేవునితో స్నేహం. నీతో స్నేహం నాకెంతో మేలయ్యా అని పాట రాశాడు స్టీవెన్సన్ గారు. దేవునితో స్నేహం చేయడం ఎంత గొప్ప భాగ్యం. ఈ లోక స్నేహం మనల్ని మోసం చేయవచ్చు. ఈ లోకంలో స్నేహితులు, ప్రేమికులు ఏం చేస్తారు? ప్రాణాలు తీస్తున్నారు. కానీ యేసు ప్రభు మన కొరకు ఏం చేశాడంట? ప్రాణం పెట్టాడు. అందుకే ఆయన నిజమైన స్నేహితుడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. మనకు బదులుగా ఆయన మరణించాడు. మనకు బదులుగా ఆయన అవమానపరచబడ్డాడు. మనకు బదులుగా ఆయన నిందించబడ్డాడు. మనకు బదులుగా ఆయన ముఖం మీద ఉమ్ము వేయించుకున్నాడు. మనకు బదులుగా ఆయన శ్రమపడ్డాడు. ఎంత మంచి స్నేహితుడు అండి. ఉన్నారా ఇలాంటి స్నేహితులు నీకు? యేసయ్య లాంటి నిజమైన స్నేహితుడు ఈ లోకములో ఎక్కడైనా కనబడతాడా? చెప్పండి. మనకున్న స్నేహితులు మనల్ని మోసం చేసి విడిచిపెడతారేమో. ప్రభు అంటా ఉన్నాడు, నేను నిన్ను ఎన్నడూ విడువను, ఎన్నడూ ఎడబాయను. అందుకే దేవుడు అబ్రహాముకి అన్నీ క్లియర్గా, నేను చేసే విషయాలు నా స్నేహితునికి చెప్పకుండా దాస్తానా అని అబ్రహాముతో క్లియర్గా అన్ని విషయాలు, సొదొమ గొమొర్రా విషయాలు కానివ్వండి, ఇస్సాకుని బలిచ్చే విషయంలో కానివ్వండి, బైబిల్ గ్రంథంలో అనేకమైన విషయాలు మనం చదివితే దేవుడు చాలా స్పష్టంగా క్లియర్గా ఒక ఫ్రెండ్స్ ఏ రీతిగా అన్ని చక్కగా ఓపెన్గా మాట్లాడుకుంటారో దేవుడు అబ్రహాము కూడా అంత ఓపెన్గా మాట్లాడుకున్నారు. కాబట్టి దేవునితో స్నేహం చేస్తే దేవుడు మనకు అన్ని విషయాలు బయలుపరుస్తాడు, అన్నీ చెప్తాడు. ఎందుకంటే యజమానుడు వేరు, దాసుడు వేరు. యజమానుడు చేసేవన్నీ దాసునికి తెలుస్తాయా? ఈ ప్రశ్న మీకు జవాబు చెప్పాలి మీరు. బాస్ చేసేవన్నీ కూడా ఒక సర్వెంట్కి అన్నీ చెప్తాడా? అన్ని రివీల్ చేస్తాడా? చెప్పడు. ఎవరికి చెప్తారు చెప్పండి? ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితునికి అన్ని విషయాలు చెప్పేస్తాడు. కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పరు. ఎవరికి చెప్తారు చెప్పండి? స్నేహితులకు చెప్పుకుంటారు. మమ్మీ డాడీకి చెప్పరు, భార్యకి చెప్పరు, భర్తకి చెప్పరు. వాళ్ళ ఫ్రెండ్స్కి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు వారు పంచుకుంటారు. ఎందుకంటే వాళ్ళు స్నేహితులను అంతగా నమ్ముతారన్నమాట. బెస్ట్ ఫ్రెండ్స్, స్నేహం అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువ ప్రయారిటీ చాలా మంది ఎవరికి ఇస్తారు చెప్పండి? ఫ్రెండ్స్. మమ్మీ ఫ్రెండ్స్ అంటారు. ఫ్రెండ్షిప్. ఎక్కడికి వెళ్ళావురా అంటే ఫ్రెండ్తో బయటికి వెళ్ళారు అంటాడు. ఇంట్లో సమయం కంటే బయట ఫ్రెండ్స్తో ఎక్కువ సమయం మనం స్పెండ్ చేయడానికి చూస్తాం. ఫ్రెండ్షిప్ చాలా ఉన్నతమైనది. కానీ దేవుని విషయాలు మనకి తెలియాలి అంటే, దేవుడు మనకు అన్ని విషయాలు బయలుపరచాలంటే, తన చిత్తాన్ని మనం తెలుసుకోవాలంటే, ప్రభు యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోవాలంటే, ఆయన మనతో మాట్లాడాలి, ముచ్చటించాలి, దేవుని స్వరాన్ని మనం వినాలి. ఒక ఫ్రెండ్, ఒక స్నేహితుడు
ఇద్దరు స్నేహితులు ఏ రీతిగా ఒకరినొకరు మాట్లాడుకుంటారో అలాంటి స్నేహం దేవునికి మనకి ఉండాలంటే ఏం చేయాలంట? ఆయన చెప్పింది మనం చేయాలి. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులవుతారు. ఆ కింద వచ్చిన మీరు చదవండి. లెట్స్ రీడ్ జాన్ చాప్టర్ 15. జాన్ 15 వర్స్ 15. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్ములను దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను అంటాడు. యజమానుడు చేసే వాటిని దాసుడు ఎరుగడు. కాబట్టి యేసు ప్రభు ఆయన మనకి యజమానిగా ప్రభువుగా ఉండడం మాత్రమే కాదు, ఆయన మనకి ఎలా ఉంటాడంట? స్నేహితునిగా ఉంటానంటున్నాడు. ఎందుకంటే యజమానుడు చేసి వాటిని దాసుడు ఎరుగడు. కాబట్టి మీ స్నేహం అలా ఉండకూడదు. మన ఇద్దరి మధ్యలో యేసు ప్రభువుకి మనకు ఉండేటువంటి స్నేహము ఎలాంటిదిగా ఉండకూడదంటే యజమానుడు దాసుడిగా కాదంట. ఎలా ఉండాలంట? లైక్ ఏ ఫ్రెండ్స్, స్నేహితులుగా ఉండాలనే నేను కోరుకుంటున్నాను. కాబట్టి నీవు నేను యేసయ్యకి ఎలా ఉండాలంట? ఫ్రెండ్స్ లాగా ఉండాలంట. ఫ్రెండ్ ఏ రీతిగా సరదాగా చక్కగా మాట్లాడుకుంటారో, బయటికి వెళ్దామని, లేదంటే షికారికి వెళ్దామని, ఏమన్నా తిందామని ఫ్రెండ్స్కి ఎన్ని మెసేజ్లు పెడతాము, ఎంతగా అసలు ఫోన్ చేయకపోతే ఒప్పుకోలేము. ఫోన్ చేస్తూ ఉంటాం, పలకరిస్తూ ఉంటాం, ఇంటికి ఆహ్వానిస్తాం, వాళ్ళ ఇంటికి మనం వెళ్తూ ఉంటాము, అన్నీ షేర్ చేసుకుంటాం లైక్ ఎ ఫ్రెండ్. యేసు ప్రభు కూడా మనతో ఎలా ఉండడానికి ఇష్టపడుతున్నాడు అంటే ఒక ఫ్రెండ్ లాగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఒక ఫ్రెండ్ లాగా నువ్వు ఆయనతో అన్ని షేర్ చేసుకోవచ్చు, అన్నీ ఆయనతో చెప్పవచ్చు. ఆయన కూడా నీకు అన్ని విషయాలు తెలియజేస్తాడు. ఎంత ఫ్రెండ్షిప్ అండి, ఎంత మంచి అవకాశం. సో ఈ ఫ్రెండ్షిప్ డే రోజున మనము చేయవలసిన ఫ్రెండ్షిప్ ఎవరితో అంటే చెప్పండి? యేసయ్యతో ఫ్రెండ్షిప్. యేసు ప్రభువుని నిజమైన స్నేహితునిగా నువ్వు కలిగి ముందుకు కొనసాగితే మన జీవితంలో, నీ జీవితంలో, నా జీవితంలో ఎంతో గొప్ప మేలు జరుగుతుంది. మనుషులు స్నేహం శాశ్వతం కాకపోవచ్చు. ఫ్రెండ్ ఈరోజు ఉంటాడు, రేపు ఉండకపోవచ్చు. ఫ్రెండ్ ఈరోజు నమ్మకంగా ఉంటాడు, రేపు వాడి స్టేటస్ మారిపోతే ఇక మనకి దూరం అవ్వచ్చు, మారిపోవచ్చు. మర్చిపోతారు కొంతమంది ఫ్రెండ్స్. స్టేటస్ మారినప్పుడు, పై అంతస్తుకి వెళ్ళినప్పుడు కొంతమంది చూసినా కానీ అస్సలు పరిచయం లేనట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఫ్రెండ్షిప్ని మర్చిపోతూ ఉంటారు, ఎందుకంటే స్టేటస్ మారిపోయింది. అలాంటిది కాదు. యేసు క్రీస్తు మనకు నిజమైన స్నేహితుడు. మరి ఆయన చెప్పింది మనం చేద్దాం, నిజమైన స్నేహితులుగా ప్రభువుకు ఉందాం. యేసయ్య మనల్ని ఏమని పిలుస్తున్నాడంట? యు ఆర్ మై ఫ్రెండ్, మీరు నాకు స్నేహితులు అని పిలుస్తా ఉన్నాడు. కాబట్టి మరి ఏ సమస్య అయినా ఏదున్నా సరే యేసయ్యకి స్పష్టంగా క్లియర్గా అన్నీ కూడా మనం చెప్పడం చాలా ఇంపార్టెంట్. లోకం ఏమంటారంటే డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటారు. ఎవరి దగ్గర అంట? డాక్టర్ గారి దగ్గర, లాయర్ గారి దగ్గర జరిగింది జరిగినట్టు చెప్పరా, లేదంటే నీకే నష్టం అంటారు. వాస్తవానికి నేటి దినాల్లో డాక్టర్స్, లాయర్స్ కూడా అంత నమ్మదగిన వారు కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ చీటింగ్. మెడికల్ పరిస్థితులు కానీ, లా సిస్టమ్ కానీ, జడ్జెస్, న్యాయ వ్యవస్థ పరిస్థితులు, గవర్నమెంట్ వ్యవస్థలు అన్నీ కూడా కరప్షన్స్ అయిపోయినాయి. భయపడుతున్నాం. కానీ నమ్మదగిన నిజమైన స్నేహితుడు ఒకే ఒక ఆయన. నువ్వు అన్నీ ఓపెన్గా ప్రతీది చెప్పుకోదగిన ఒక నమ్మదగిన స్నేహితుడు ఎవరైనా అంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నమ్మదగిన దేవుడు. ఓపెన్గా ఆయనతో నువ్వు మాట్లాడవచ్చు. యేసయ్య ఇది నా సమస్య, ఇది నా పరిస్థితి అని ఆయనకి నువ్వు చెప్పుకుంటే ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన నమ్మకంగా నీకు సహాయము చేస్తాడు. కాబట్టి యేసయ్యతో ఈ ఫ్రెండ్షిప్ డే రోజున మనమందరము కూడా యేసయ్యకి స్నేహితులుగా ఉందముగాక. యేసయ్య చెప్పినట్లుగా మనం జీవించుదముగాక. యేసయ్యతో స్నేహం మనకెంతో మేలు, గొప్ప ఆశీర్వాదకరం. ఈరోజు దేవుని వాక్యంలో నుండి మన లేఖన భాగంలోనికి మనం వెళ్దాం. ఫ్రెండ్షిప్ డే గురించి కొన్ని మాటలు మీకు తెలియజేశాను. కాబట్టి
త్వరగా చదవబడిన లేఖన భాగంలో నుంచి కూడా కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. మన మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి కంటిన్యూగా మనం లేఖనాలు ధ్యానం చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు యొక్క అద్భుతమైనటువంటి కొండ మీద ప్రసంగం మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు, 3 అధ్యాయాల్లో ద సర్మన్ ఆన్ ద మౌంట్, యేసు ప్రభు యొక్క అద్భుతమైన టీచింగ్స్. ప్రపంచంలో యేసు క్రీస్తు లాంటి బోధకుడు ఇంకెవరో కూడా లేరు. 7 దినాల్లో ముఖ్య ప్రసంగికులు, అప్రసంగికులు, రకరకాల ప్రసంగికులు మనకు ఉన్నారు. కానీ యేసయ్యలాగా బోధించే ప్రసంగికుడు ప్రపంచంలో ఎవరో కూడా లేరు. ఆయన బోధ అంత ఎఫెక్టివ్గా ఉంది. ఆయన అధికారము కలిగిన వాని వలె బోధించాడు. ఆయన ప్రజలకు, ఆనాటి ప్రజలకు ఆశ్చర్యం వేసింది. ఇంత ఈ బోధ కొత్తగా ఉందే, మేము ఎప్పుడు వినలేదే, ఇంత అద్భుతమైన మాటలు, ఈయన బోధ చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉందని ఆనాటి ప్రజలే ఆశ్చర్యపోయారు ఆయన బోధకి. కాబట్టి 7 దినాల్లో కూడా యేసుక్రీస్తు యొక్క మాటలు, ఆయన సందేశం, ఆయన బోధ సంఘానికి, విశ్వాసులైన మనలకు, సేవకులైన మాకు ఎంతో అవసరం. అందుకే మత్తయి సువార్త న్యూ టెస్టిమెంట్ నేను ఎంచుకున్నాను. కంటిన్యూగా ఈ కృత నిబంధన గ్రంథంలో అనేకమైన విషయాలు. పాత నిబంధన పరిచర్య కంటే క్రొత్త నిబంధన పరిచర్య అధిక మహిమ కలిగింది, ఇంకా శ్రేష్టమైంది. పాత నిబంధన అంతా కూడా నీడ, ఛాయారూపకంగా ఉంది. కానీ ద రియల్ మినిస్ట్రీ ఏంటంటే క్రొత్త నిబంధన పరిచర్య. యేసుక్రీస్తు మనకి కన్ఫామ్గా ఆయన మనకి అనుగ్రహింపజేశాడు. అందుకే క్రొత్త నిబంధన గ్రంథంలో ప్రతి వచనాన్ని మనం టచ్ చేస్తూ అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇకపోతే 11వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును వెళ్ళిపోయాను. సో 10వ అధ్యాయం వరకు యేసు ప్రభు తన శిష్యులకు ఏం చేశాడంట? బోధించాడు, ఆజ్ఞాపించాడు, ఎలా ఉండాలో హెచ్చరికలు చేశాడు. పాత నిబంధన ప్రవచనాలు, ధర్మశాస్త్రాన్ని గురించి అవన్నీ నేను కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చాను. ఇవన్నీ మాట్లాడి వారిని పిలిచి వారికి అధికారాన్ని ఇచ్చాడు. యేసు ప్రభుకున్న అధికారం ఏంటో మనం చూసాం. ఆ తర్వాత తన శిష్యులను పిలిచి వారికి కూడా అధికారం ఇచ్చి ఏం చేశాడంట? వారికి ఆజ్ఞాపించిన తరువాత పట్టణములలో బోధించుటకు ప్రకటించుటకు అక్కడ నుండి వెళ్ళిపోయాను. 2వ వచనం చదవండి. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవాడవు నీవేనా, మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. ఈ 2వ వచనం ఏం తెలియజేస్తుంది అంటే, బాప్తిజం ఇచ్చి యోహాను ఎక్కడ ఉన్నాడంట? హీ వాజ్ ఇన్ ద ప్రిజన్. ఆయన చెరసాలలో ఉన్నాడు అనేటువంటి విషయం మనకి అర్థమవుతా ఉంది. బాప్తిజం ఇచ్చి యోహాను గురించి మనకు తెలుసు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చదివాం. ప్రభు మార్గములను సరళం చేయడానికి వచ్చాడు. ప్రభు కంటే ముందుగా ఒక దూతగా ఆయన మార్గాన్ని సరళం చేయడానికి వచ్చినవాడు. బాప్తిజం ఇచ్చి యోహాను ప్రభు గురించి మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? ఆయన చెప్పుల వారు విప్పటానికి కూడా నేను పాత్రుణ్ణి కాను. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తాము కదా. ఆయన ఎంత 11వ వచనం, మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిజం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిజం ఇచ్చును. యేసు ప్రభు గురించి ఆయన చెప్పినటువంటి సాక్ష్యం మీరు చూడండి. నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, కనీసం ఆయన చెప్పులు మోయటానికి కూడా ఏం లేదంట, నేను పాత్రుడను కాను అని అన్నాడు. చెప్పులు మోయటానికి కూడా నేను పాత్రుడిని కాను అన్నాడు. అంతగా తగ్గించుకున్నాడు. ప్రభు ఎవరో తెలుసు,
యోహానే అక్కడున్న వారికి పరిచయం చేశాడు. ఏమని యేసు ప్రభు గురించి పరిచయం చేశాడు? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ప్రజలకు ప్రభువుని పరిచయం చేశాడు. అంతేకాదు, యోహాను అక్కడ ఉన్నప్పుడే ఏం జరిగింది? పరలోకం తెరవబడింది. పరిశుద్ధాత్ముడు ప్రభు మీదకి దిగి రావడం చూశాడు. అంతేకాదు, ఆకాశము నుండి ఒక స్వరము కూడా విన్నాడు. ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. వాట్ ఏ క్లియర్ ఎవిడెన్స్. యేసు ప్రభు ఎవరో బాప్తిజం ఇచ్చి యోహానికి సందేహము లేకుండా చాలా క్లియర్గా అర్థమైపోయింది. ఈయనే మెస్సయ్య అని చెప్పాడు. ఈయనే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. జాన్ చాప్టర్ 1, యోహాను సువార్త 1వ అధ్యాయంలో యోహాను ప్రభువుని గురించి చేసిన పరిచయం చూస్తే అద్భుతంగా ఉంటుంది. అద్భుతంగా 29వ వచనం, యోహాను 1:29. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. బాప్తిజం ఇచ్చి యోహాను యేసు ప్రభు గురించి ఏమని చూపిస్తున్నాడు చెప్పండి? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. 35వ వచనం చదవండి. మరునాడు మరలా యోహానును అతని శిష్యుల్లో ఇద్దరు నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. ఏమండి, బాప్తిజం ఇచ్చి యోహానికి యేసు ప్రభు గురించి ఏమైనా డౌట్ ఉందా? అసలు సందేహమే లేదు. 100% ఇంకా ఎక్కువే చెప్పొచ్చు మనం. ఇంకా స్ట్రాంగ్ ఫెయిత్. ఏనే మెస్సయ్య. ఏంటయ్యా అంటే యేసు ప్రభు బాప్తిజం తీసుకున్న తరువాత పరిశుద్ధాత్ముడు పావురము వలె ఆయన మీదకి దిగి రావటం కూడా చూశాడు.